థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హానరబుల్ స్పీకర్. అందరికీ నమస్కారం అండి. మీరు ఎంత ఆనందంగా ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. అంచేత మా స్పీచ్లతో మేము ఇబ్బంది పెట్టమండి, ఇబ్బంది పెట్టం. 2 మాటలు మాత్రం ఉత్సవం కోసం చెప్తాం. మేము రాజకీయ ఉపన్యాసాలు మాత్రం ఇవ్వం. మీరు హ్యాపీగా ఉండి, భయం పడకండి, హ్యాపీగా కూర్చోండి, సంతోషం కూర్చోండి. ఈరోజు ప్రభుత్వంతో ఆలోచన ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి. అదే ఒక కాన్సెప్ట్గా ఈవేళ కార్యక్రమాలు. ఎందుకు ఆనందంగా ఉండాలి? మనిషి అన్న తర్వాత కుటుంబం అన్న తర్వాత కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. కుటుంబం అంతా ఆనందంగా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ మనకి ఈ మధ్య మనం చూస్తున్నాం, మీరు అందరికి, మీకు కూడా తెలుసు అందరికీ, ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకుండే వరకు ట్యాంక్షన్ ట్యాంక్షన్ ట్యాంక్షన్. దేనికి టెన్షన్ మనకి అర్థం అవ్వదు, మీకు అర్థం అవ్వదు, మాకు అర్థం అవ్వదు. అందరికీ టెన్షన్. ఏంటంటే టెన్షన్గా ఉందిరా బాబు అంటూ ఉంటాం. అటువంటి టెన్షన్ లేకుండా కుటుంబం, భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. విశాఖ ఉత్సవాలు కానీ ఇక్కడ కానీ ఈ 5-6 రోజుల నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మన సాంప్రదాయాలు మర్చిపోతున్నాం మనం. పూర్వం సంక్రాంతి పండగ, దీపావళి పండగ, నాగుల చవితి పండుగ అంటే అందరికీ తెలుసు. ఈరోజు పండుగలు మర్చిపోయాం మనం. ఊర్లో తీర్థాలు మర్చిపోయాం. మనకందరికీ ఒకటే పండుగ. ఇప్పుడు మీ అందరికీ మాకును డిసెంబర్ 31 ఒకటే పండుగ మనకు గుర్తుంటుంది. ఎందుకంటే ఆ రాత్రి తాగేసి పడుకోవచ్చు హ్యాపీగా. అది ఒకటే ఉంది మనకి. మిగతా పండుగలన్నీ మర్చిపోయాం. అదే మీ అందరినీ కోరుకుంటున్నానని నేను. మన సాంప్రదాయాలు మర్చిపోవద్దు. మన పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు నేర్పండి. రెండో విషయం ఏంటంటే, ఇంట్లో మీ పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడొద్దండి. మధ్య చూస్తాను, ఇంటికి వెళ్ళినా మమ్మీ డాడీ మమ్మీ డాడీ. దాంట్లో అందంగా ఉంది ఆ మాట. అమ్మ నాన్న అన్న మాట అందంగా ఉంది చెప్పండి. ఈ మధ్యన చెప్తున్నారు కొత్తగా, ఎవరైనా కలిసి బ్రో, హలో బ్రో అంటాడు. బ్రో అంటే నాకు అర్థం అవ్వట్లేదు. హలో బ్రదర్ అంటే వాళ్ళు అదొకటి ఉంది. హలో బ్రో అంట, హలో బ్రో అంటాడు ఒకడు. ఏం చదువుతుందో తెలియట్లేదు. అంచేది మన సాంప్రదాయాలని అంచేత నేను మన సాంప్రదాయాలు మర్చిపోవద్దండి. రెండోది అమ్మా, ఇక్కడ లేడీస్ చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, నన్ను తిట్టుకోవద్దమ్మా, కానీ చెప్తాను నేను. మీ పిల్లలు చదువుకున్న టైంలో మీరు సీరియల్ చూస్తున్నారమ్మా. ఆ పిల్లలకి మైండ్ పనిచేస్తుందమ్మా. ఒకవేళ చూడాలనిపించుకుంటే మీ బెడ్రూమ్లో పెట్టుకొని మీ ఆయన మీరు చూడండి, మీ పిల్లలు చదివించండి. మీరు సీరియల్ చూస్తారు. ఏమమ్మా పిల్లలు చదువుకోవాలమ్మా అంటే, ఉండండి డిస్టర్బ్ చేయకండి, మంచి సీరియల్ పోతుంది అంటున్నారు. అలాగే వచ్చిందమ్మా పరిస్థితి. పిల్లలు మాత్రం పాడు చేసి బాగా చదివించండి, అందరూ హ్యాపీగా ఉండండి. అదే కాన్సెప్ట్తో గవర్నమెంట్ వెళ్తుంది. మన మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, టూరిజం మంత్రి గారు కానీ అందరూ కలిసి ఈవేళ కార్యక్రమానికి ఎంతో కష్టపడ్డారు. ముగించే ముందు ఒకసారి డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా ఈ 5 రోజుల నుంచి కూడా కష్టపడి వాళ్ళు పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు. బ్రహ్మాండం కష్టపడి ఇంత విజయవంతం చేసేటువంటి అన్ని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పక్కా పైసా వసూలు స్పీచ్ సార్ అదైతే.